ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులపై రెచ్చిపోయి చేసిన అనుచిత వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూరులో గ్రామ దేవతను దర్శించుకునేందుకు వెళ్లిన అయ్యన్న పాత్రుడు వెంట పోలీసు అధికారులు రాలేదన్న ఒకే ఒక కారణంతో పోలీసులపై ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆయనపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోగా మాకేమీ సంబంధం లేదన్నట్టుగా పోలీస్ అధికారులు తేలికొట్టిన దొంగల్లా సైలెంట్గా ఉండిపోవడంపై ప్రధాన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, నాయకుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. సభ్య సమాజం సిగ్గుపడేలా అయ్యన్న పాత్రుడు బూతులు తిట్టినా ఎందుకు పోలీసులు సైలెంట్గా ఉన్నారు? అధికార పార్టీ నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గారా? ఇదే పని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేస్తే కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు. అయ్యన్నపై కేసు పెట్టరా? ఇదేమి న్యాయము అంటూ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. మాకో న్యాయము, వారికొక న్యాయమా? ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా అంటూ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు, మేము ఎలాంటి తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టే పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీస్తున్నారు. బూతులు మాట్లాడిన అయ్యన్నపై కేసు నమోదు చేయకపోతే ఏపీ ప్రజల్లో పోలీసు వ్యవస్థపై తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పోలీసు వ్యవస్థ వ్యవహార శైలిపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో బూతులు మాట్లాడిన అయ్యన్నపై చర్యలు తీసుకోకపోతే పోలీసులపై మరింత వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉందని పోలీసుల సంఘ ప్రతినిధులు తక్షణం ఆయనపై చర్యలు తీసుకొని పోలీసుల నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాగుంటే వైసీపీ నేతలపై ఒంటికాల మీద లేచే పోలీసు సంఘం ఇప్పుడు కూటమి నేతలపై మెతక వైఖరి అవలంబిస్తున్న దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు చేసి రోజులు గడుస్తున్నా సంఘం ఇంతవరకు స్పందించకపోవడంపై ప్రతిపక్ష నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా పోలీస్ సంఘం ఇప్పటికైనా స్పందించాలంటూ వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నెల్లూరు జిల్లాలోనూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై పోలీసు సంఘం స్పందిస్తుందా లేదా? ఒకవేళ స్పందించకపోతే భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.